అయితే నిన్న అసెంబ్లీలో ఒక ప్రధానమైన అంశం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ప్రధానంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఆ తర్వాత మిగతా వాటికి నేను వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఒకసారి చూడండి, ఏంటిది ఒకసారి మీరే చూడండి. తులం బంగారం ఇవ్వట్లేదు, మేము చెప్పిన కళ్యాణ మస్తు పథకం అమలు కావట్లేదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లనే కొనసాగిస్తున్నాం, ఆ పథకాలకే సంబంధించిన బిల్లులే చెల్లిస్తున్నాం. శాసన మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ స్పష్టీకరణ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రులు ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తులం బంగారం మాట సంగతి ఏందని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన తులం బంగారం కథ ఉత్తముచ్చటే అని తేలిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వమే స్పష్టం చేసింది. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు ప్రశ్నలు సంధించారు. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. హస్తం పార్టీ, హస్తంతోనే మా మార్పు సాధ్యం. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పిన అంశం. ఒకసారి మేనిఫెస్టోను చాలా క్లారిటీగా చూడండి. హస్తం పార్టీ, మళ్ళీ చెప్తున్నా, హస్తం పార్టీకి సంబంధించి మార్పు సాధ్యం అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంది హస్తంతోనే మార్పు సాధ్యం అంటూ కూడా ఇచ్చిన ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి వాళ్ళయండి న్యాయపత్రం కోసం స్కాన్ చేయండి అంటూ దీనికి స్కానర్ కూడా ఇచ్చిన పరిణామాలు కనబడుతున్నాయి. సో పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం చూసింది కదా. ఇక్కడ నేను చదువుతా వినండి. యువ న్యాయం గోవింద, నారీ న్యాయం గోవింద, రైతుల న్యాయం గోవింద, శ్రామిక న్యాయం గోవింద, సామాజిక న్యాయం గోవింద, మేనిఫెస్టో గోవింద. మొత్తానికి 6 గ్యారంటీలకు 3 నామాలు వెట్టిలు మామా అనిపించింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం. యువ న్యాయం గోవింద, నారీ న్యాయం గోవింద, రైతు న్యాయం గోవింద, శ్రామిక న్యాయం గోవింద, సామాజిక న్యాయం గోవింద. మొత్తానికి 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు నామం పెట్టింది కాంగ్రెస్ సర్కార్. మీరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవమైన విషయం. ఇది వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టో పత్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా వాళ్ళు పంచిన పాంప్లెట్. అంటే దీన్ని చూపించి తెలంగాణలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి మేము ఈ హామీలను అమలు చేస్తున్నామని చెప్పిళ్ళు. ఈరోజు తులం బంగారం ఏమన్నది? తుస్సుమన్నది. తులం బంగారం తుస్సుమన్నది. ₹1,00,000తో పాటుగా మేము తులం బంగారం కూడా ఇస్తాం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని చెప్పిన మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హామీలను తుంగలో దొక్కింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చెప్పే అంశాలు ఏంది? పూర్తి స్థాయిలో కూడా మేము తులం బంగారం ఇస్తాం, అన్నీ ఇస్తామని చెప్తే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణమస్తు స్కీమ్ కింద తులం బంగారం ఇస్తానని హామీని సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. సోమవారం మండలిలో తులం బంగారం పథకం అమలుపై పలు ప్రశ్నలు కవిత లేవనెత్తగా లేదు చెప్పలేమంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పడం కాస్త ఆశ్చర్యంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, బాల్య వివాహాలను నిర్మూలించేందుకు 13 లక్షల వివాహాలకు గత ప్రభుత్వం దోహదం చేసిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. పేదింటి ఆడబిడ్డల వివాహాన్ని కళ్యాణమస్తు స్కీమ్ కింద తులం బంగారం ఇస్తామన్న హామీని సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అది అబద్ధమని శాసన మండలి సాక్షిగా బయటపడింది. కళ్యాణమస్తు పథకం ద్వారా దాదాపు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణమస్తు పథకం గురించి మేము అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందుకు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాటలా మాట్లాడుతున్నారు అని కవిత ధ్వజమెత్తారు. మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మనందరం ఆలోచిస్తున్నాం. ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మార్పు తీసుకొస్తుంది అని చెప్పింది. లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాస్తవమే, మార్పు తెచ్చింది వాస్తవమే. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతకుముందు నిరుద్యోగిగా ఉండే, ఇప్పుడు ఉద్యోగంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ ఇంతకుముందు నిరుద్యోగులుగా ఉండే, ఇప్పుడు ఉద్యోగులుగా మంత్రి పదవులో ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధించి అంతకుముందు నిరుద్యోగులుగా ఉండే, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలలో సంతోషం వచ్చింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలలో చాలా వరకు కూడా కనీసం తినడానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగం లేక, కట్టడానికి బట్ట లేక, చేయడానికి ఉపాధి లేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగమైపోతున్నారు. ఈరోజు యువతను బయట చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నాకు ఒక ఏది అంటే, బీటెక్ అయిపోయిన, ఎంటెక్ అయిపోయిన విద్యార్థి కలిసిండు. తనకు పూర్తి స్థాయిలో 80% ఉన్నది. కానీ ఉద్యోగం కోసం దాదాపుగా 7-8 కంపెనీలకు ఇంటర్వ్యూకి పోతే
15,000 18,000 ఇస్తున్నారన్న, ఇది ఎంత దారుణం అని ఆయన చెప్పిండు. ఇంకో 20 మంది దాదాపుగా 3 నెలలుగా ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగాల కొలువు లేదట. నాన్ ఐటీ కింద ఏదో ప్యాకింగ్లకి ఇతరత్ర ఏది చదువు లేని వారు చేసే పనిని మాకు అప్పచెప్తున్నారని కన్నీళ్లు పడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తారో ఆలోచించరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని మీరు నమ్మిర్రు, ఓటేసిర్రు, గెలిపిచ్చిర్రు, వీళ్ళు ముంచిర్రు. సింపుల్ లాజిక్. మనం నమ్మి ఓటేస్తే మనల్ని నమ్మించి ముంచింది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు బాల్య వివాహాల నిర్మూలన కోసమే కదా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చింది. పేదింటి ఆడబిడ్డలకు కనీసం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా పేద బిడ్డలకు పెళ్లి చేయడానికి అనేక రకాలుగా వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్న తరుణంలోనే కదా ₹1,00,000 తెర మీదకి తీసుకొచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని గొప్పలు చెప్పి ఈరోజు యావత్తు తెలంగాణ సమాజాన్ని, ప్రజలందరినీ కూడా తానిచ్చిన మేనిఫెస్టోతోని తానే మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సగటు పౌరుడు అడుగుతున్నాడు, ఈరోజు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాజీనామా చేయరా? అంటే వీళ్ళకొక భారత రాజ్యాంగం ఉంది, మాకొక రాజ్యాంగం ఉందా? హామీలు అమలు చేయనప్పుడు వీళ్ళు అధికారంలో ఎందుకు ఉండాలని కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ప్రశ్నిస్తున్నది ఈరోజు. ఎందుకంటే వీళ్ళు హామీలు అమలు చేయనప్పుడు అధికారంలో ఉండేందుకు, వీళ్ళకు హామీలు అమలు కానప్పుడు వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి? ఎందుకు వీళ్ళని అధికారంలో మనం ఉంచాలి? వీళ్ళ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగేదేంది? వీళ్ళ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం బాగు చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక యావత్తు తెలంగాణ సమాజానికి కన్నీళ్ళే మిగిల్చింది తప్ప వాళ్ళ ముఖాలలో ఎక్కడన్నా సంతోషం కనబడిందా? వాళ్ళకి ఎక్కడన్నా ఆనందాన్ని తెచ్చిందా? ఈరోజు పేదింటి బిడ్డకు మేము ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అంటే తులం బంగారం తీసుకుపోయి లక్షలలో కూకునే బంగారం రేట్ ఏమైనా బాగా మండుతుంది. దాదాపుగా ఒక్కొక్కలకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బాకీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా న్యాయం చేస్తారా? దీనికి సంబంధించి ఏమైనా చెప్పగలుగుతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. చాలా వరకు కూడా హృదయ విదారకమైన సంఘటనలు ఏంటంటే ఈరోజు బాల్య వివాహాల నిర్మూలన కోసం ₹1,00,000 తెర మీదకి తెచ్చి పేదింటి బిడ్డలకు పెళ్లి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన షాదీ ముబారక్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా ఈరోజు వీళ్ళు శుభమస్తు లేకపోతే కొత్త పేర్లు పెట్టి ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోసం చేసిళ్ళు వీళ్ళు ఏదో పథకాలను అమల్లోకి తీసుకొస్తాం, లేకపోతే ఇంకోటి కళ్యాణమస్తు అనే పథకం కింద తీసుకొస్తామని చెప్పిళ్ళు. మరి మీ కళ్యాణమస్తు ఏడబోయింది? మరి మీరు ఏదైనా హామీ అమలు చేయనప్పుడు మీరు ఎందుకు అధికారంలో ఉండాలి? మీ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉరిగేదేంది? నేను స్ట్రైట్గా అడుగుతున్న ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని నేను అడిగేది ఒకటే. పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మంత్రి హోదాలో. మీరు ఏదైనా హామీని అమలు చేయనప్పుడు మీరు ఎట్లా అధికారంలో ఉంటారు? మీ వల్ల కానప్పుడు రాజీనామా చేయాల్సిందే కదా. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, మీకోసం, మీ కుటుంబాల కోసమో లేకపోతే మీ పార్టీల కోసమో లేకపోతే ఇతరత్ర పనిచేయదు కదా. మరి ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం ఈరోజు పనిచేయకపోతే రాజీనామా చేయాల్సిన బాధ్యత మీపై లేదా? పేదింటి బిడ్డలకు సంబంధించి కనీసం ₹1,00,000 మీరన్న కళ్యాణమస్తు కిందనే ₹1,00,000 తులం బంగారం ఇస్తా అన్నప్పుడు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు అధికారంలో ఉండి? దీనికి సమాధానం చెప్పండి మంత్రి గారు. మీరు బాధ్యత లేదా? మీ పైన బాధ్యత లేదా? మీరు రాజీనామా చేయాల్సిన బాధ్యత లేదా? అంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను తెర మీదకి తెచ్చి ఈరోజు తెలంగాణ యావత్తు కూడా ప్రజలందరినీ మోసం చేద్దాం అనుకుంటుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది? ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తుంది? అంటే రాజకీయ నాయకుల స్వార్థాల కోసం పనిచేస్తుందా? అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చింది. ఏమని? రంగనాథ్ గారు నా ఫోన్ ఎత్తుతలేడు, సామాన్యుల ఫోన్ ఎత్తుతాడా? అంటే ఎవరి కోసం అధికారులు పనిచేస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాల్సిన విషయం, ఈ తెలంగాణలో ఈరోజు పూర్తి స్థాయిలో ఎవరి స్వార్థాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకేంది, మొత్తానికి మనకు 3 నామాలు పెట్టిళ్ళు, శటకోపం పెట్టిళ్ళు, గోవిందా అన్నారు. కళ్యాణమస్తు లేదు, తులం బంగారం లేదు, అన్నీ తుస్సు, గ్యారంటీలన్నీ తుస్సు అయిపోయినాయి. వీళ్ళన్నీ పిట్టకథలు చెప్పిళ్ళు, మొత్తానికి అధికారంలోకి వచ్చిళ్ళు. ఏంది అంటే ఇక దాగుడు మూతలు దండా కోచ్ అన్నట్టుగా ఆటలు ఆడుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇక మరొక ముచ్చట.